for anything and everything. One man I would love to thank forever, forever, forever for giving me this day, this happiness, Varun, my director. Thank you. This is only possible because నేను సపోర్ట్ చేశాను, నేనున్నాను. ఇవన్నీ పక్కన పెడితే ఒక మనిషి ఒక పెన్ను తీసి పేపర్ మీద పెట్టి తన బ్రెయిన్ అంతటిని వాడి ఒక మంచి సినిమా, నేను ఎన్నో సినిమాలు యాక్ట్ చేసి ఉంటాను కానీ అన్ని సినిమాలు సురేష్ బాబు గారి దగ్గర ల్యాండ్ అవ్వలేదు కదా ఇవి. మరి ఇది అయింది అంటే కనుక టు బిగిన్ విత్ ఐడ్ లవ్ టు డెఫినెట్లీ గివ్ ఆల్ ద క్రెడిట్స్ టు వరుణ్ రెడ్డి. ఈ ప్రమోషన్స్లో భాగంలో ఎప్పుడూ నాకు దొరకలేదు, బట్ ఐ న్యూ దెర్ విల్ బి ఎ డే వేర్ ఇలా సక్సెస్ఫుల్గా ఉంటుంది సినిమా. అండ్ ఐ వాంటెడ్ టు ఆ రోజు వరుణ్ రెడ్డి గురించి చెప్పాలనుకున్నాను. అండ్ దిస్ ఈస్ దాట్ డే. వరుణ్, వన్స్ అగైన్ యూ డిజర్వ్ దిస్, ది ఎంటైర్ టీమ్ డిజర్వ్స్ దిస్. బట్ నా డిజర్వింగ్ గురించి నేను చెప్పాలనుకోవట్లేదు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ అంట నేనైతే. జస్ట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్. Means a lot. డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. గుడ్ Who's అయినా your బ్యాడ్ favorite అయినా director? అబ్సల్యూట్లీ వరుణ్ ద రెడ్డి. ఈ కెమెరాస్ ఆఫ్ అయిపోయినాక బికాజ్ ఒక అంటే బ్యాక్లాగ్స్ ఇప్పుడు ప్రెషర్ ఎలా ఉంటుంది అంటే హీరోలకి అందరికీ అని చెప్పాను, బ్యాక్లాగ్స్ ఉన్నాయి అనుకోండి నమ్మటం చాలా కష్టంగా ఉంటుంది ఆ హీరోని. వీడు సినిమాలన్నీ అన్నీ పెద్ద ఏం ఉండవురా అనేటువంటి ఒక ముద్ర మన మీద పడిపోయి ఉంటుంది. ఆ ముద్ర 18 ఏళ్ల ముద్రని చెరపాలంటే ఎలాంటి బలమైనటువంటి వెపన్ ఉండాలి. అలాంటి ఒక బలమైనటువంటి వెపన్ వరుణ్ రెడ్డి. అమేజింగ్ డైరెక్టర్. చాలామంది చాలా విషయాలని సినిమాలో రెజోనేట్ చేసుకోలేకపోవడానికి కారణం ఏంటి అంటే కనుక ఇందాక వరుణ్ చెప్పినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ గురించి మేము వాడామనుకోండి, మేమంతటికి మేము వచ్చి చెప్పి అలాగా ప్రతిదీ అరటిపండు ఒలిచి చెప్పనక్కర్లేదు కొన్ని సినిమాల్లో. అలాంటి ఎన్నో మెటఫరికల్ డీటెయిల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్, సౌండ్ డిజైన్ నుంచి, ఎడిటింగ్ నుంచి, డిఓపి పెట్టే ఫ్రేమ్స్ దగ్గర నుంచి ప్రతి చోట చాలా థాట్తో చేసింది. అండ్ ఫస్ట్ హాఫ్ నేను ఒప్పుకుంటా, 100 మంది చూస్తే 40 మందికే ఫస్ట్ హాఫ్ నచ్చుతోంది, కానీ 100 మంది చూస్తే 100 మందికి సెకండ్ హాఫ్ నచ్చుతోంది. సెకండ్ హాఫ్ బేసిక్ టెంప్లెట్లో ఉంటుంది, కానీ ఫస్ట్ హాఫ్ టెంప్లెట్ బ్రేకింగ్గా ఉంటుంది. అండ్ దట్స్ అ డెసిషన్ దట్ వీ స్టుడ్ బై. సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న రోజున నేను వరుణ్ ప్రతిసారి అనుకున్నటువంటి మాట, మామ ఒకవేళ ఈ సినిమా ఎవరు కొనకపోతే 10 ఏళ్ల తర్వాత అయినా దీని లోపల ఉన్నటువంటి ఆ మెటఫరిక్ వాల్యూస్ కానీ ఆ టెంప్లెట్ బ్రేకింగ్ స్టైల్ ఏదైతే నమ్ముకున్నామో దాని గురించి మాట్లాడతారు. ఆ రోజున మనం ప్రౌడ్గా ఉండాలి అంటే ఈ రోజున భయపడకూడదు. లెట్స్ నాట్ ప్లే సేఫ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ అని చెప్పి ఇద్దరం ఒక డెసిషన్ మీద నిల్చున్నాం. అదే చెప్తున్నా, 100లో 40 మందికి నచ్చుతుంది, కానీ 40 మంది జీవితాంతం గుర్తుపెట్టుకుని మాట్లాడేటువంటి ఆ 40 మంది అవుతారు. అండ్ వీ వాంటెడ్ దట్ కైండ్ ఆఫ్ అన్ అటెన్షన్ ఫర్ ద ఫస్ట్ హాఫ్. అండ్ చాలామందితో నేను మాట్లాడాను, హౌస్ఫుల్స్ అవుతున్నాయి ఈ విషయం. ఐ మీన్ మీరు దాన్ని ఏమంటారు, నా ఇన్స్టాగ్రామ్లో నేను వెళ్తున్నటువంటి థియేటర్స్ అవి అన్నీ సోషల్ మీడియాలోనే ఉన్నాయి. సో స్పెషల్లీ ఫస్ట్ షోస్, సెకండ్ షోస్ హౌస్ఫుల్స్ అవుతున్నాయి. సెకండ్ హాఫ్ అయ్యేటువంటి లాస్ట్ 20-25 మినిట్స్ ముందు వెళ్ళి ఎవ్రీ థియేటర్, నాకు కుదిరిన ప్రతి థియేటర్కి వెళ్ళి నేను లోపల నుంచి చూస్తున్నాను. మల్టీప్లెక్సెస్లో కూడా సింగిల్ స్క్రీన్స్లో అరుస్తున్నారు. సో అలా అరుస్తూ ఈ సినిమాని సెలబ్రేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా 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 ధన్యవాదాలు. సంగీతాదేవి గారు అని చెప్పేసి హిందూ పేపర్కి రివ్యూస్ రాస్తారు, చాలా చాలా సెన్సిబుల్ క్రిటిసిజం ఇస్తారు ఆన్ ఫిలిమ్స్. అంత సాధారణంగా మ్యామ్కి సినిమాలు నచ్చవు. అలాంటి సంగీతాదేవి గారు ఒక బ్యూటిఫుల్ రివ్యూ రాశారు సైక్ సిద్ధార్థ గురించి. రివ్యూయర్స్ దట్ డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్, అలాంటి వాళ్ళు ఈ సినిమాకి అంత మంచి రేటింగ్ ఇవ్వటం అనేది ఇట్ వాజ్ అ సర్ప్రైజ్, అ ప్లెజెంట్ సర్ప్రైజ్ టు అస్. చాలా చాలా థ్యాంక్ యూ మ్యామ్. ఫిల్మీ ఫోకస్లో ధీరజ్ గారు ఉంటారు, ఆయన రివ్యూలు రాస్తూ ఉంటారు, స్ట్రైట్ అప్ ఆన్ ద ఫేస్ చెప్తూ ఉంటారు. ఆయన కూడా అన్నారు ఫస్ట్ హాఫ్ చాలా ఫంకీగా ఉంది నందు, మేబీ ఇట్ డజంట్ రెసోనేట్ విత్ ఎవ్రీ వన్, బట్ టు హూఎవర్ ఇట్ రెసోనేట్స్ దే విల్ లవ్ ఇట్. అండ్ సెకండ్ హాఫ్ ఐ లైక్డ్ ఇట్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ గారు ఇఫ్ యూ వాచింగ్ దిస్. తర్వాత రామ్ వెంకట్ శ్రీకర్ గారు, గుల్టే కదా సార్, రామ్ వెంకట్ శ్రీకర్ గారు గుల్టే, ఆయన కూడా ఒక బ్యూటిఫుల్ రివ్యూ ఇచ్చారు. అంటే నేను కొంతమందిని పిక్ చేసుకుని ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ రివ్యూస్ అదర్వైజ్ చూస్తే కనుక దే ఆర్ స్ట్రైట్ అప్ ఆన్ ద ఫేస్ మాట్లాడుతూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ రామ్ వెంకట్ శ్రీకర్ గారు. ఈనాడుకి రివ్యూ రాసినటువంటి వ్యక్తి, ఆయన పేరు నాకు తెలియదు బట్ నేను చదివాను, చాలా చాలా అందంగా రాశారు. రాజేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఇన్నోవేటివ్ ఫిలిం. ఇందాక మా శివ మల్లెల గారు,
ఆయన సినిమా చూసిన వెంటనే నాకు ఎప్పటి నుంచో పరిచయం. నేను ఒట్టేయించుకున్నా, అన్న ఒట్టేసి చెప్పు, నాకు అబద్ధం వద్దన్నా, నాకు ఆనెస్ట్ కావాలి, సో దట్ నాకు డెవలప్ అవ్వడానికి నేను నేర్చుకుంటానంటే, సినిమా నచ్చకపోతే మొహమాటంతో నీకు చెప్పలేక నేను తప్పించుకుని దాక్కుని వెళ్ళిపోయేవాడిని, నీ ఫోన్లో ఎత్తకపోయేవాడిని. కానీ నందు, ఐ లవ్ ద ఫిలిం అని చెప్పి సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ని పిలిచి ఇంటర్వ్యూ చేసుకున్నారు నిన్న మొన్నను, సినిమా రిలీజ్ అయిన తర్వాత. సో థ్యాంక్ యూ సో మచ్ శివ మల్లెల గారు. ఇలా బోలెడు మంది ఉన్నారు. పూల చొక్క నవీన్ గారు, చాలా చాలా నచ్చింది ఆయనకు సినిమా, చాలా స్ట్రైట్ అప్ అయిన సినిమాల గురించి చెప్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ అపార్ట్, ఐ రెస్పెక్ట్ బార్బెల్ గారికి సినిమా నచ్చలేదు. ఐ రెస్పెక్ట్ దట్. అసలు నేను దాన్ని ఏమనట్లే, ఎందుకంటే అలాంటివి ఇంకో ముగ్గురు నలుగురు ఉన్నారు. నేనేమంటానంటే, ఉలవచారు బిర్యానీ తెలుసా? ఎంతమందికి ఇష్టం ఉలవచారు బిర్యానీ? ఇక్కడ ఉలవచారు ఎంతమంది తింటారు? అందరూ తినలేరు. నీకు ఉలవచారు బిర్యానీ నచ్చిద్దా? నచ్చదు. మీకు నచ్చిద్దా? నచ్చుద్ది. ఈ సినిమా ఉలవచారు బిర్యానీ లాంటిది. ఇట్స్ అ వెరీ యూనిక్. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ముద్దపప్పు ఆవకాయ చెప్పాం మనం. యా, సో కమ్మగా ఉంటుంది. సో ఈ ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో అది ఉలవచారు బిర్యానీ లాంటిది. ఇట్స్ అ వెరీ నీష్, డిఫరెంట్ టేక్ ఆన్ ఫిల్మ్ మేకింగ్, డిఫరెంట్ టేక్ ఆన్ ఎడిటింగ్. పాత్ బ్రేకింగ్గా కొత్తగా ఏదన్నా వస్తే, కొత్తగా ఉంది చాలా బాగుంది అనే వాళ్ళతో పాటు కొత్తగా ఉంది కానీ చెత్తగా ఉంది అనే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ వీ నో దిస్ ఫ్యాక్ట్. బట్ కొత్తగా ఉంది చాలా బాగుంది అనే వాళ్ళు మాత్రం జీవితాంతం ఈ కొత్తదనాన్ని పట్టుకుని తీసుకెళ్తారు. నిన్న రాత్రి నేను ఎక్కడ థియేటర్, జీబీకే ఐనాక్స్ హౌస్ఫుల్ అయిందంటే వెళ్దామంటే మా టీం వెళ్ళాము. అక్కడ వాల్టర్ వీరయ్య మూవీ చేసి మన బాబీ గారు ఉన్నారు కదా, డైరెక్టర్ బాబీ గారి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చారు. నా దగ్గర వాయిస్ మెసేజ్ ఉందన్న, మీకు వినిపిస్తాను. ఫిల్మ్ మేకర్స్ అరే 3 యాక్ట్ స్ట్రక్చర్ ఇవి ఒట్టేసి చెప్తున్నా. నాతో ఏం పెట్టారంటే, ఆయన ఏదో స్క్రీన్ ప్లే పుస్తకం చదువుతున్నారంటే చించేస్తానని చెప్పారు. నేను విన్నా అది. బాబీ గారు వాళ్ళ టీం, బాబీ గారు కాదు. స్క్రీన్ ప్లే పుస్తకం చదువుతున్నా, నాకు అది చించేయాలనిపిస్తుంది భయ, అనవసరంగా చదువుతున్నా అనిపిస్తుంది. వాట్ అ బ్రిలియంట్ టేక్ ఆన్ ఫిల్మ్ మేకింగ్. ఇంత బోల్డ్గా ఎలా తీశారు అసలు. బోల్డ్ అంటే బోల్డ్ సీన్స్ కాదు, ద టేక్ ఆన్ ఫిల్మ్ మేకింగ్, ద హౌ యూ టెల్ అ స్టోరీ అనేది ఇంత బాగా ఎలా చేశారు అని చెప్పేసి. దానికి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది వరుణ్ మీద. ఇంటర్నేషనల్ ఫిలిమ్స్, కొరియన్, ఇరానియన్ ఫిలిమ్స్, వాళ్ళ స్టైల్స్, చాలా సినిమాలు చూస్తాడు తను, అన్ని పుస్తకాలు చదువుతాడు. మేమిద్దరం కలిసి సిట్ఫీల్డ్ బుక్ ఇచ్చావు కదా నువ్వు నాకు, స్క్రీన్ ప్లే సిట్ఫీల్డ్ బుక్ చదివాము. తను చదివి నాకు చెప్పి మేము చదువుకొని చాలా చేసాం. కానీ వీటన్నిటి నుంచి అయినా యూనిక్గా స్టాండర్డ్ అవ్వాలి అంటే చాలా కొత్తగా చెప్పాలి. అలా కొత్తగా చెప్పే ప్రయత్నం చేసాము. నా రిక్వెస్ట్ మన తెలుగు ప్రేక్షకులకు ఒకటే, హౌస్ఫుల్స్ పడుతున్నాయి, చాలా హ్యాపీ, చాలా చాలా సంతోషంగా ఉన్నాం. అండ్ బై ద వే, రేపు రాత్రికి సండే నైట్కి ఇప్పుడు బై ద ట్రెండ్ చూస్తుంటే రేపు రాత్రికి ఇన్ ఆల్ సెన్సెస్ మాకు బ్రేక్ ఈవెన్ కూడా అయిపోతుంది సినిమా టోటల్గా. సో థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ప్రేక్షకులందరికీ. దానికి నేను చెప్పేది ఏంటంటే, 100లో 90 రివ్యూలు బ్యాడ్ పడ్డాయి అనుకోండి, రాకండి. ఐ రెస్పెక్ట్ మీ డబ్బులు, మీ ప్రతి రూపాయి, 100 రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయి చాలా కష్టంతో సంపాదించినవి, దాన్ని మేము రెస్పెక్ట్ చేస్తాము. కానీ 100లో 50 బాగున్నాయి, 60 బాగున్నాయి, 70 మంది బాగుందంటారు, ఒక 30ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. నేను కోరుకునేది అది ఒక్కటే. ఈ 10లో ముగ్గురికి నచ్చకపోవచ్చు, అది మీ పర్సనల్, అది వాళ్ళ పర్సనల్ టేస్ట్ అవ్వచ్చు. నేను అనేది ఏంటంటే, ఇంట్లో వండిన ఆలుగడ్డ వేపుడే అమ్మ నాన్న నేను అక్క కూర్చుని తింటే మా అక్కకి నచ్చిద్ది, నాకు నచ్చదు, మా నాన్నకి నచ్చుద్ది, అరే నా భార్యకి నచ్చకపోవచ్చు. మనం ఇంట్లో ప్రతిరోజు వండుకునేది. సో సినిమా అనేది అందరికీ నచ్చలేదు అనుకోండి, ఆ రోజు వంట బాగా చేయలేదు అన్నట్టు. కానీ చూస్తున్న 100 మంది, తింటున్న 100 మందిలో 70 నుంచి 80 మందికి నచ్చుతోంది అంటే ఏంటి? అది అది బాగా బాగున్నట్టు, నచ్చని వాళ్ళకి అది టేస్ట్ కానట్టు. ఇది సినిమా బాలేనట్టు కాదు, ఈ ఆలుగడ్డ వేపుడు బాలేనట్టు కాదు. కంపారిజన్ కొంచెం కొత్తగా ఉన్నా సరే అర్థం చేసుకుంటారని చెప్పి బేసిక్గా. ఎంత మంచి చికెన్ బిర్యానీ వండి పెట్టినా ఒక వెజిటేరియన్ కి నచ్చదు, ఈజ్ ఆల్ వి ఆర్ ట్రైయింగ్ టు సే. అబ్బా, థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ ఫర్ పుట్టింగ్ దట్. సో ఎగ్జాక్ట్లీ అన్నా, ఉలవచారు అయిపోయింది, ఆలుగడ్డ వేపుడు అయిపోయింది, ముద్దపప్పు అయిపోయింది, చికెన్ బిర్యానీకి వచ్చాము. 100% ఫుల్ మసాలా వేసిన చికెన్ బిర్యానీ మా సినిమా. 100%. వాళ్ళకి వెజిటేరియన్స్కి నచ్చదు, ఏం చేయలేము, అది వీ కెనాట్ హెల్ప్ ఇట్. సో నచ్చిందన్న మీకు? సో యా, ఆన్ దిస్ నోట్ ఐ జస్ట్ లైక్ టు సే దిస్, 100లో 80 మందికి 85 మందికి నచ్చుతుందో, 15 మందిది చూసి నెగిటివిటీ సెల్స్ ఫాస్ట్. ఈ 5-6 కలిసి మంచి పాజిటివ్ రివ్యూలు పెడితే యాటిట్కి ఏమో 1,00,000 వ్యూలు, 3,00,000 వ్యూలు. నెగిటివ్ ఒకటి పెడితే 1.5 మిలియన్ 2 మిలియన్లు వెళ్తున్నాయి అవి. బట్ దట్ ఓన్లీ గోస్ టు సే సైక్ సిద్ధార్థ గురించి డిస్కషన్ జరుగుతోంది. అండ్ డిస్కషన్ జరగడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డిస్కషన్ని ఇలా కంటిన్యూ చేద్దాం. బ్రేక్ ఈవెన్ బై సండే నైట్ అయిపోద్ది, దాని గురించి కూడా అనౌన్స్మెంట్ చేస్తాము. నాకు
ఇన్ని ఇయర్స్ జర్నీలో నా బ్యాక్లాగ్స్ని ఏమాత్రం పట్టించుకోకుండా థియేటర్స్కి వచ్చి నన్ను సపోర్ట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ చాలా 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 థ్యాంక్ యూ. ఈ బ్యాక్లాగ్స్ని పట్టించుకోకుండా నన్ను సపోర్ట్ చేసిన నా మీడియా ఫ్రెండ్స్ అందరికీ, అన్నలు తమ్ముళ్ళు, మీరు నాకన్నా చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, మీ అందరికీ పాదాభివందనాలు. చాలా సపోర్ట్ చేశారు, నా సినిమాని ఎంత ముందుకు తీసుకెళ్ళగారు. థ్యాంక్ యూ సో మచ్. టీం అందరి గురించి మాట్లాడితే ఇంకా లెంత్ అవుతుంది, బట్ థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్ అండ్ ఎవ్రీబడి. ఈ సక్సెస్ నేను వెనకాల నుంచి ఉంటాను. ఈ సక్సెస్ అంతా వీళ్ళందరిది. ఇలాంటి సినిమాలు ఇంకా ప్రొడ్యూస్ చేస్తాను, మంచి సినిమాలు చేస్తాను. నేను ఖచ్చితంగా నచ్చని 30 మంది ఉంటారు కదా, అలాంటి నచ్చని 30 మంది కోసమే సినిమాలు చేస్తాను, వాళ్ళకి నచ్చాలని కాదు. ఈ నచ్చిన 70 మందిని ఇంప్రెస్ చేస్తూ ఇలాంటి మంచి సినిమాలు చేస్తాను, బట్ డిఫరెంట్ ఫిల్మ్స్ ఖచ్చితంగా చేస్తాను. సురేష్ బాబు గారు, రానా గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ అండ్ ఫ్రమ్ ది ఎంటైర్ టీమ్. మా కళల్ని నిజం చేసినందుకు. మంచి మంచి ఫోన్స్ వస్తున్నాయి, పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుంచి, మంచి మంచి డైరెక్టర్ల నుంచి ఫోన్లు వస్తున్నాయి. అందరికీ కూడా అవుతోంది, అందరు టెక్నీషియన్స్కి. యూఎస్ నుంచి ప్రొడ్యూసర్స్ వరుణ్ గురించి అడుగుతున్నారు, బ్యానర్స్ నుంచి హీరోయిన్ గారి గురించి అడుగుతున్నారు, నాకు డైరెక్టర్లు ఫోన్లు చేసి అడుగుతున్నారు, మా సింహాకి, ప్రతీక్కి, ఎడిటర్కి, అందరికీ వస్తున్నాయి. సో సక్సెస్ అంటే డబ్బులు రావడంతో పాటు మరిన్ని అవకాశాలు రావటం, అండ్ మా టీం అందరికీ అలాంటి అవకాశాలు వస్తున్నందుకు అండ్ దీన్ని స్టార్టింగ్లో నుంచి నమ్మి నేను ఉన్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ, లవ్ యూ అన్న. ప్రామిస్ చేస్తున్నాను, మీరందరు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ని తీసుకొని జాగ్రత్తగా ఇంకొక మంచి సినిమాలు మళ్ళీ ల్యాండ్ చేస్తాను, మీ అందరినీ కలుస్తూ ఉంటాను. బట్ ఐల్ నెవర్ గివ్ అప్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దిస్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సో మచ్ నందు గారు. అండ్ ప్రవీణ్ సార్ వచ్చారా? హాయ్ సార్, ప్రవీణ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. అండ్ యా అండ్ ఆల్సో మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వారికి కొన్ని పేర్లు మర్చిపోవచ్చు. అఖిల్ మిట్టపల్లి, గౌతమ్ సంజు, అఖిల్ గాడిగే, బాలు, ప్రవీణ్, వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ అస్. చాలా చిన్న టీంతో చేసాం అండ్ వాళ్ళు అన్ని పనులు చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇంత మార్కెటింగ్ చేయడానికి నేను ఎంత తిరిగినా మార్కెట్లో ఈ ప్రోడక్ట్ కనబడాలంటే ఒక మంచి డిజిటల్ టీం ఉండాలి. వారే మీడియా టీంకి, వారందరికీ థ్యాంక్ యూ. కాదర్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ కాదర్ గారికి థ్యాంక్ యూ ఫర్ స్టాండింగ్ బై అస్. డే ఇన్ అండ్ డే అవుట్ నాతోనే ఉంటున్నారు. తను నిన్న రాత్రి కూడా 3 వరకు నాతో ఉండి, నేను ఏ థియేటర్కి వెళ్తానన్న వచ్చి ఆ వీడియోలు తీసుకుని ఎడిటింగ్లు చేసి పోస్టింగ్లు చేస్తూనే ఉన్నారు. సో స్పెషల్ థ్యాంక్స్ టు వారే మీడియా టీమ్కి అండ్ టు ది ఎంటైర్ స్పిరిట్ అండ్ సురేష్ ప్రొడక్షన్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఏం చెప్పారో చెప్పారు, బట్ గీతా గారి రియాక్షన్ తెలుసుకోవాలని ఉంది. గీత ఇవాళ పొద్దున్నే యూఎస్ నుంచి వచ్చింది.